ఓం మా యొక్క మూడు రోడ్ల సెంటర్ ఆర్య సమాజం మూరగుడి జమ్మలమడుగు కడప ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మీరు మా యొక్క ఛానల్ ఈ యొక్క భక్తిని వేద మంత్రాలను యొక్క జ్ఞానాన్ని వింటూ చాలామంది ఆనందిస్తున్నారు. మీరు మాత్రమే ఆనందించకుండా ఆ జ్ఞానాన్ని మీ బంధువులకు మిత్రులకు కూడా షేర్ చేయండి. ఆ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మంచి విషయాలను మీరు చేయడం వలన ఈ పరమేశ్వరుని జ్ఞానం అనేది ఎక్కువ ప్రచారం అవుతుంది. భగవంతుని జ్ఞానం లేక ఈరోజు ఎన్ని కష్టాలు పడుతున్నారో మనం లోకంలో చూస్తున్నాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది భగవంతుని సంబంధించినటువంటి జ్ఞానం కావాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది లేకుండా వేరే ఏమున్నా నీకు ఉపయోగం లే. కాబట్టి ఇది మీరు ఎంత ప్రచారం చేస్తే ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి పరమాత్మ యొక్క కృప ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఎవరైతే తన జ్ఞానాన్ని ఎక్కువగా వ్యాప్తి చేస్తుంటారో వారి మీద ఎక్కువ ఆయన ప్రీతిపాత్రుడు. కావున మీరందరూ కూడా గమనించి ఆ విధంగా ఫార్వర్డ్ చేయండి, దీన్ని సబ్స్క్రైబ్ చేయించండి, మీ వాళ్ళతో ఎక్కువగా దీంట్లో పాల్గొనండి. తర్వాత ఈరోజు వేద మంత్రము. ఓం భువో యజ్ఞస్య రజస్సచ్చ నేతాయత్ర నియద్భిః సచసే శివాభిః దివి మూర్ధానం దదిశే స్వర్షాం జిహ్వామగ్నే చక్రుషే హవ్యావాహం. యజుర్వేద మంత్రము. భావార్థము: నీవు నీతివంతుడవై ప్రవర్తించినప్పుడు ఆకాశం దిశగా నీ శిరస్సు పైకెత్తబడి ఉన్నప్పుడు, వాక్కును నీ సుఖప్రాప్తికై మృదుమధురంగా వినియోగించుకున్నప్పుడు, యజ్ఞ నిర్వహణలో మరియు లోకములో నాయకుడవు కాగలవు. మరి ఈరోజు ప్రతి ఒక్కరూ నాయకుడు కావాలా? ఒక వీధిలో కూడా ఒక నాయకుడిగా ఉండాలా? ఒక గ్రామానికి నాయకుడిగా ఉండాలా? ఒక పట్టణానికి నాయకుడిగా ఉండాలా అని ప్రతి ఒక్కడు తపిస్తున్నారు. మరి ఊరికనే నాయకులు అవుతారా? వేదం చెప్తుంది, వినండి వివరణ. లోకంలో కానీ యజ్ఞ నిర్వహణలో కానీ నాయకుడు కావడానికి మనిషికి ఉండవలసినటువంటి లక్షణాలు ఈ మంత్రంలో వివరించబడ్డాయి. అంటే నీవు ఎక్కడైనా సరే ఒక సంస్థలో ఒక నాయకుడిగా లేదు ప్రజానాయకుడిగా ఉండాలంటే నీకు కొన్ని లక్షణాలు ఉండాలి అని ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు. అటువంటి వాడే నాయకుడు అని చెప్తున్నాడు. యత్ర నియుద్భిః సచసే శివాభిః అనగా శుభదాయకమైన నీతి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు అని ఈ వాక్యానికి అర్థం. ఒక పెద్ద జన సమూహాన్ని సన్మార్గంలో నడిపించే నైతిక బాధ్యత వహించేవాడే నాయకుడు. చూడండి, ఒక పెద్ద జన సమూహాన్ని మంచి మార్గంలో ఎవరైతే నడిపిస్తుంటాడో అతడు నైతిక బాధ్యతను వహించువాడు నాయకుడు అని చెప్తుంది. కాబట్టి అతడి ప్రతి చిన్న ప్రవర్తన ఆ జన సమూహానికి ఆదర్శమవుతుంది. నాయకుడు అనేవాడు, లీడర్ అనేవాడు ఆ యొక్క జన సమూహం అతను ప్రవర్తించే ప్రతి చిన్నది కూడా ఒక ఆదర్శంగా ఉంటుంది. అట్టి వాడి ప్రవర్తనే జన సమూహానికి ప్రమాణమవుతుంది. అటువంటి వాడు ఆ యొక్క జన సమూహం ఆ ప్రవర్తన అతను ఎట్లా నడుచుకుంటాడో అది ఒక ప్రమాణంగా భావిస్తారు ఆ జన సమూహం అంతా కూడా. అందుకే వేదం నాయకుడు నీతివంతుడు కావాలని విధించింది. ఈ భావాన్నే గ్రహించి భగవద్గీత యద్యదాచరతి శ్రేష్టః తత్త దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్థ అనువర్తతే. కృష్ణుడు కూడా ఇదే చెప్తున్నాడు. ఆయన వేదాలు చదువుకున్నాడు కదా, అందుకే వేదమే చెప్పాడు భగవద్గీతలో. శ్రేష్ఠుడైన వాడు దేనిని ఆచరిస్తాడో దానినే ఇతరులు ఆచరిస్తారు. అంటే
ఒక నాయకుడు దేన్ని శ్రేష్టమైనటువంటి నాయకుడు ఏదైతే ఆచరిస్తాడో అదే మిగతా వారు కూడా ఫాలో అవుతారు, అనుసరిస్తారు. దానినే వారు ప్రమాణంగా స్వీకరిస్తారని స్పష్టంగా చెప్పింది. కాబట్టి నాయకుని ప్రథమ అర్హత నీతివంతుడు కావడమే. ఎవరైతే నాయకుడుగా లీడర్గా ఉండాలనుకుంటాడో తను నీతివంతుడుగా ఉండాలి. ఇది మొదటి క్వాలిటీ అని చెప్పి వేదం చెప్తుంది. అట్లే ఒక యజ్ఞాన్ని నిర్వహించేవాడు కూడా నీతివంతుడై ఉండాలి. ఒక లోక కళ్యాణార్థం ఒక యజ్ఞము నిర్వహించేటటువంటి వ్యక్తి నీతివంతుడుగా ఉండాలి. అంటే యజ్ఞాన్ని సమాజ హితాన్ని కోరే చేసేవాడే ఉండాలని భావం. దివిమూర్ధానం దదిశే అనగా తల నింగి వైపు ఎత్తి తిరిగేవాడు కావాలి. నాయకుడు తల ఉంచుకొని ఉండకూడదు, తల ఎత్తుకొని ఆకాశం వైపు చూసేవాడుగా ఉండాలంట. చూడండి, రెండవ క్వాలిటీ ఇది. నాయకులు మీరు అందరూ ఇక్కడ లోకంలో మస్తుగా ఉన్నారు కదా, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు. చూడండి, వేదం ప్రకారం నడుచుకోండి, అప్పుడు మీరు నిజమైన నాయకులు అవుతారు. ఇక్కడ తల నింగి వైపు ఎత్తి తిరిగేవాడు కావాలి. నింగి అంటే ఆకాశం, తలెత్తుకొని తిరిగేవాడై ఉండాలి. ఇది రెండవ క్వాలిటీ. అంటే అహంకరించి అందరి ముందు తల ఎగిరివేసేవాడు కారాదు. అట్లా కాదు, అహంకారంతో తలెత్తుకొని తిరిగేవాడు కాదు. ఉన్నతమైన జ్ఞాన సంపన్నత కలిగి సమానులలో ఉత్తమ శ్లోకుడు కావాలనే పరిపూర్ణమైన జ్ఞాన సంపన్నతాభావం జనహితానికి అంకితమవుతుంది కదా. అంటే అతను అహంకారి అయి కాదు, మంచి జ్ఞాని అయి తల ఎత్తుకొని తిరిగేవాడుగా ఉండాలంట. అట్టి అంకిత భావంతో కార్యనిర్వహణ చేసేవాడే జనులందరి చేత నాయకుడుగా ఆదరింపబడతాడు. ఆ తలెత్తుకొని తిరిగేది ఎప్పుడొస్తుంది? నీవు ఒక అంకిత భావంతో జనుల కోసం పనిచేసినప్పుడు నువ్వు తలెత్తుకొని తిరుగుతారు. చాలామంది నాయకులు చెప్తుంటారు, మేము తలెత్తుకొని ప్రజల దగ్గరికి పోతున్నామని. అంటే వాడు అంకిత భావంతో పనిచేసినప్పుడు ఆ విధంగా వాడు ప్రజల దగ్గరికి పోతాడు నాయకుడు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నది వేదం. తర్వాత స్పర్శాం జిహోమగ్నే చక్రుసే హవ్యావాహం. ఇక మూడవ క్వాలిటీ చూడండి. నాయకుడు వాక్కును మధురంగా చేసి సత్ప్రయోజనాలను సాధించువాడు కావాలని ఈ వాక్యానికి అర్థము. అంటే ఒక నాయకునికి తన వాక్కు మధురంగా మాట్లాడాలంట, కఠిన భాషను మాట్లాడకూడదు. నాయకుడు అనేవాడు మృదు మధురంగా మాట్లాడటం సామాన్య మానవుడికి సహితము ఎంతో ఆవశ్యకం. ఒక మామూలు మనిషికి కూడా మధురంగా మాట్లాడడం అనేది ఎంతో అవసరం, ఆవశ్యకం కూడా. ఇక నాయకుడి విషయం చెప్పాలా, మాట మధురంగా లేకుంటే ఆప్తులు సహితం దూరం అయిపోతారు. నీవు నాయకుడుగా ఉన్నప్పుడు మంచిగా ప్రియంగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి. లేకపోతే నీకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దూరం అవుతారు అనే విషయంగా ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు. కాబట్టి మధురమైన మాట నాయకుడికి ఆరో ప్రాణము. ఒక నాయకుడు లీడర్ కావాలంటే అతను నోటితో మంచి మధురంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోండి, మీరు నాయకులు అవుతారు. ఊరికనే నాయకుడిగా అహంకారం, డబ్బు మదంతో నాయకులు కావాలంటే అది నాయకుని లక్షణాలే కాదు. కాబట్టి అది మధురంగా మాట్లాడడం తన ఆరో ప్రాణంగా పరమాత్ముడు చెప్తున్నాడు. ఇట్టి మధురమైన మాట ప్రాముఖ్యాన్ని గురించి మనుస్మృతిలో ఇలా వివరిస్తాడు. అహింసయైవ భూతానాం కార్యం శ్రేయో అనుశాసనం వాక్చైవ మధుర శిక్షణ ప్రయోజ్య ధర్మమిచ్చత. చూడండి, ధర్మ అభిలాషి ప్రాణులను అహింసాపూర్వకంగా పాలించాలి. ఒక నాయకుని లక్షణాలు మనుస్మృతిలో కూడా ఈ విధంగా ఉన్నాయి. వారి ఎడల మృదు మధురమైన మాటలతోనే వ్యవహరించాలి. మాటలు మధురంగా ఉండాలన్నారు కాబట్టి కేవలము శుష్క ప్రియాలు పలికి శూన్య హస్తాలు చూపడం కాక స్పర్శ అనగా సుఖకారకము మరియు ఆనందదాయకము అయిన మాటగా మాత్రమే పలకాలి. అంటే తీయని మాటలు చెప్పి చేతులలో ఏం చేయకుండా ఉండడం కాదంట.
మధురంగా మాట్లాడి వారిని ఆనందదాయకంగా మార్చాలంట, సుఖకారకంగా చేయాల. అట్లాంటి మాటలు మాట్లాడాలని చెప్తుంది వేదం. ఈ విషయాన్ని ఏది ప్రదానం చేయబడని కేవలము సాంత్వనవర్థమే అన్న నీతి శాస్త్రులకారుల వాక్యము మరింత స్పష్టపరుస్తుంది. జననాయకుడికైనా యజ్ఞనాయకుడికైనా విధిగా కలిగి ఉండదగినవిగా వేదము చెప్పినటువంటి ఈ లక్షణాలు సార్వకాలికాలు మరియు సార్వజనీనాలు. అనగా ఇవి ఎప్పటికీ భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఎప్పుడు కూడా వేదం చెప్పిందంటే ఈ సృష్టిలో అయినా మరో సృష్టిలో అయినా కానీ నాయకుడు అంటే ఇట్లనే ఉండాలి, ఈ లక్షణాలతోనే కూడుకొని ఉన్నవాడే నాయకుడు అని ఇక్కడ వేదము స్పష్టంగా చెప్పింది. కాబట్టి అందరూ కూడా గుర్తించి ఒక లీడర్షిప్ నాయకుడిగా అతను ఎదగదగాలంటే ఈ లక్షణాలు, మనం చెప్పబడిన ఈ వేదమంత్ర లక్షణాలను మీరు అభ్యాసం చేసి అలవాటు చేసుకోండి, మీరు నాయకులు అవుతారు. లేకపోతే నాయకులు కారనేటటువంటి విషయం ఈ మంత్రము మనకు పరమాత్ముని యొక్క ఆదేశం. ఓం తత్సత్.